జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మయన్మార్ థాయిలాండ్ ను వణికించిన పెను భూకంపం 334 అణుబాంబుల విధ్వంసానికి సమానం. విస్తుపోయే విషయాలు తెలిపిన స్థానిక భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫినిక్స్. ఒక బైక్ 2 హెల్మెట్లు కేంద్రం కీలక నిర్ణయం. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రవీంద్ర భారతిలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవం. పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు. హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్టీఆర్ మరణంతోనే నిజమైన టీడీపీ చనిపోయింది. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ వెన్నుపోటు నుండి పుట్టిందని విమర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ముంబై ఇండియన్స్ ఘోర ఓటమి. 36 రన్స్ తేడాతో ముంబైని ఓడించిన గుజరాత్. మయన్మార్ థాయిలాండ్ ను వణికించిన పెను భూకంపం అణుబాంబుల విధ్వంసానికి సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏకంగా 334 అణుబాంబుల విస్ఫోటనం చెందితే ఎంత శక్తి విడుదల అవుతుందో ఈ భూకంపం సంభవించినప్పుడు అంతటి శక్తి వెలువడిందని భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫినిక్స్ పేర్కొన్నారు. టెక్టానిక్ ఫలకాలు, యురేషియన్ ఫలకాలు వరుసగా ఢీకొట్టడం వల్ల మయన్మార్ థాయిలాండ్ లో నెలల తరబడి ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. భూకంపం సంభవించిన తర్వాత కూడా దాని ప్రభావం కొంతసేపు కొనసాగుతుంది. స్వల్ప స్థాయిలో పలుమార్లు భూమి కనిపిస్తుంది. దీన్నే ఆఫ్టర్ షాక్స్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. మయన్మార్ లో కేవలం 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భారీ భూకంపాల దాటికి 1644 మంది మరణించగా 3000కు పైగా ప్రజలు గాయపడ్డారు. భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద వేలాది మంది చిక్కుకొని ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇవాళ నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి స్మృతి మందిర్ లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ గోల్వాల్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్ లో ప్రధాని తన సందేశం రాశారు. స్మృతి మందిర్ కు రావడంతో తన హృదయం ఉప్పొంగిపోయిందన్నారు. లక్షలాది స్వయం సేవకులకు ఇది శక్తి కేంద్రమన్నారు. దేశ సేవ కోసం ముందడుగు వేయడానికి స్మృతి మందిర్ ప్రేరణ ఇస్తుందని మోదీ అన్నారు. మన కృషితో భారత మాత గౌరవాన్ని పెంపొందిద్దామని ప్రధాని మోదీ తన సందేశంలో పిలుపునిచ్చారు. 2047 కల్లా వికసిత్ భారత్ సాకారం అవుతుందని ప్రధాని మోదీ తెలిపారు. మన ముందు మరిన్ని మహత్తర లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన మోదీ అక్కడ స్మృతి మందిర్ లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ గోల్వాల్కర్ కు నివాళులర్పించారు. దేశ సేవ కోసం ముందడుగు వేయడానికి స్మృతి మందిర్ ప్రేరణ ఇస్తుందన్నారు. ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శనం చేయనుందని మోదీ తెలిపారు. దేశ అభివృద్ధి మన కళ్ల ముందే సాకారం అవుతుందని తెలిపారు. మయన్మార్ భూకంప బాధితులకు భారత్ నుండే తొలి సహాయం అందిందని తెలిపారు. కోవిడ్ సమయంలోనూ ప్రపంచానికి భారత్ అండగా నిలిచిందని గుర్తు చేశారు మోదీ. దేశవ్యాప్తంగా ఏటా 69,000కు పైగా ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో 50% హెల్మెట్ లేకపోవడం
లేకపోవడం వల్ల జరుగుతున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ద్విచక్ర వాహన విక్రేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ద్విచక్ర వాహనాల్ని తప్పనిసరిగా 2 ISI సర్టిఫైడ్ హెల్మెట్లతో విక్రయించాలని ప్రకటించారు. మంత్రి ప్రకటనకు టూ వీలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంపూర్ణ మద్దతు తెలియజేసింది. తాజా నిర్ణయంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే 2 హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది. దీంతో ద్విచక్ర వాహన విక్రేతలు నూతన బైక్ కొనుగోలు సమయంలోనే 2 హెల్మెట్లను విక్రయించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవసునామ సంవత్సర అందరి జీవితాల్లో సంతోషాలు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ భాష సాంస్కృతిక దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, శంకరయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో సంక్షేమం అభివృద్ధి సమపాలన నడుస్తుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది పచ్చడిల షడ్రుచుల సమ్మిళితం. వ్యవసాయం, అభివృద్ధి, పేద పిల్లలకు విద్య అందించేందుకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చాం. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నింటికీ నిధులు కేటాయించాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని తెలిపారు. ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించిండ్రో భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే విధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో తీపి ఉన్నది, పులుపు ఉన్నది, కారము ఉన్నది, కాస్తో కూస్తో ఉప్పు కూడా ఉన్నది. ఎందుకంటే కొన్ని నియంత్రణలు పాటించిండు, కొన్ని అంశాలలో చాలా లిబరల్గా వారు ముందుకు వచ్చిండ్రు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అదేవిధంగా పేదలకు వైద్యాన్ని అందించాలని, నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్య, వైద్యానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అత్యధికంగా వారు నిధులను కేటాయించడం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ నెరవేరాలి అని అంటే, పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్న అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను, ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది. ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం. మా మంత్రివర్గ సహచరుల సహకారంతో, మా శాసనసభ్యులందరినీ అండగా నిలబడడంతో ఈరోజు ఈ కార్యక్రమాలను నేను, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు జోడెద్దుల్లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల ఆశీర్వాదం, శాసనసభ్యులు అండగా నిలబడి, మంత్రివర్గ సహచరుల సహకారం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే విధంగా తెలంగాణ రైజింగ్, ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే మూసీ ప్రక్షాళన కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంకొక కొత్త నగరాన్ని, ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం. ఎక్కడైనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక చండీగఢ్ తప్ప
ఒక సంపూర్ణమైన నగరాన్ని ఎక్కడ నిర్మాణం జరగలేదు దేశంలో. ఉన్న నగరాలే కాస్త విస్తరించుకుంటూ వచ్చినాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే ముందు అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సమన్వయం చేస్తున్నామన్నారు. కాగా ప్రసంగం అనంతరం సమాజంలో విశిష్ట సేవలు అందించిన 202 మందికి సీఎం చంద్రబాబు ఉగాది పురస్కారాలు అందించారు. వీరిలో 86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది అవార్డులు అందించారు. జర్నలిజంలో 9 మందికి కళారత్న అవార్డులు దక్కాయి. కలగలిపి వసంతకాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాన్ని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కనుక శ్రీ విశ్వావసునామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం. ఈరోజు మనం అందరం కూడా జనవరి 1 జరుపుకుంటున్నాం. అది ఇంగ్లీషు. కానీ మన సాంప్రదాయాలను మనం మర్చిపోవడం లేదు. జనవరి 1 ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది. జనవరి 1కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం. దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటిని తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో, మన దేశంలో, విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్నే కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ కీలక నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యల్ని చేశారు. దేశ విభజనకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం నాడు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు దేశ విభజనకు కుట్ర చేస్తున్నాయంటూ సంచలన ఆరోపణ చేశారు. అంతేకాక రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీని అని బండి సంజయ్ స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ విభజన కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో దేశాన్ని విభజించింది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశ విభజనకు కుట్ర చేస్తుంది. వీళ్ళను రాళ్లతో కొట్టాలని బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే మతం పేరుతో ఇదే కాంగ్రెస్ పార్టీ సహకారం వల్ల దేశం విడియాల 3 ముక్కలే తీయాల. ఈ దేశం పరిస్థితి ఇవాళ, ఈ దేశంలో అరాచకాలు చేసేది ఎవరు? భాషా పేరుతోని, ప్రాంతం పేరుతోని ఇవాళ మన దేశాన్ని విభజించే ప్రయత్నం ఇలా ఈ కూటమి చేస్తున్నది. వాళ్ళ దేశాన్ని విభజిస్తారా? గింత ఘోరమా? ఇంత ఘోరమైన వ్యాఖ్యల. కానీ చెన్నై వేరు, ఎవరు వేరు? బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిపే వేరు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడతారు. నెక్స్ట్ మీటింగ్ ఇక్కడనే. ఎవరు పెడతారు? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసే ప్లాన్ చేస్తున్నారు. మీటింగ్ ఏ హాల్లో పెట్టాలి, ఎవరెవరు పిలవాలి, ఎట్లా భోజనాలు పెట్టాలి, వెజ్ పెట్టుడా, నాన్ వెజ్ పెట్టుడా, ఎవరు వెళ్దాం,
ఎట్లా విద్దాం, ఏర్పాట్లు ఎట్లా చేద్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నది. వీళ్ళిద్దరు ఒకటే కాదా? బీఆర్ఎస్ పార్టీ మీద ఇంతవరకు కేసు పెట్టలే. ఎందుకు పెట్టలే? ఇద్దరు ఒకటే. మొన్న ఎక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసినారు. వీళ్ళ పోటీ వాళ్ళు పెట్టలే, వాళ్ళ పోటీ వీళ్ళు పెట్టలే, కలిసి పనిచేసారు. ప్రజలు గుర్తించి వాటే, మీరు ఇద్దరు కూడా గుర్తించి వాటే మీకు గుణపడని చెప్పారు. ఇప్పుడు మాకు అంతెందుకన్నా మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నది. ఎంఏఎం పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో అభ్యర్థిని పెడతలేదు. రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది. ఎంఏఎం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ ఓటు దానిలో ఎవరుంటారు? కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీ సంబంధించి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతుందని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఏఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఈ మూడు పార్టీలు ఒకటే, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏఎం మూడు కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో పనిచేస్తున్నాయి. ఎంఏఎం పార్టీని గెలిపించడానికి మూడు పార్టీలు ఒక్కటైనాయి. ఇప్పుడు ముగ్గురు ఒక్కటా కాదా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటా కాదా? ఒక్కసారి మూడు ఇప్పుడే చెప్తున్నాను. చెన్నైలో సమావేశానికి ఇద్దరు కలిసిపోయారు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెడతలేరు, ఇద్దరు ఒకటైనరు. రెండు, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. తెలంగాణ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్, బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని, ప్రస్తుతం నారా చంద్రబాబు నేతృత్వంలో వెన్నుపోటు నుండి పుట్టిన పార్టీ ఏనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుండి పార్టీని లాక్కుని అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. నిర్ణయించినట్టు, గుర్తులైన నిర్ణయించినట్టు, ఆవేశంగా పెట్టినటువంటి పార్టీ అని ఏవేంటో ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వినేవాళ్ళు అమాయకుడైతే చెప్పేవాడు ఏదైనా చెబుతాడంటానికి ఇదొక మంచి ఉదాహరణని కూడా మనవి చేస్తున్నాం. ఇవాళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే సరే, 43వ ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం పార్టీ, అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చచ్చిపోయింది. ఎన్టీ రామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. ఈ పార్టీ వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి పార్టీ, పెద్ద మోసపూరితమైనటువంటి పార్టీ. ఈ జెండా గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పేదల కోసం పోరాడే జెండా. ఇంకేయో చెప్పాడు జెండా గురించి చంద్రబాబు నాయుడు గారు. నేను చెబుతాను, ఇప్పుడు అడుగుతాను, చెప్పండి, అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దా? ఒక్కటే సింగిల్గా పెట్టి ఎగిరిద్దా? ఎగరదు. దాని పక్కన ఎర్ర జెండానో, దాని పక్కన ఇంకొక కలర్ జెండానో, కాంగ్రెస్ జెండా ఉన్ని దుంప దగ్గర చివరి కాంగ్రెస్ జెండా కూడా ఈ జెండా పక్కన కట్టావే. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పచ్చ జెండా పక్కన కాంగ్రెస్ జెండా కూడా పెట్టుకున్నావు ఎగరడం కోసం. ఎర్ర జెండాలు పెట్టావు, భారతీయ జనతా పార్టీ జెండాలు పెట్టావు, బీఎస్పీ జెండాలు పెట్టావు. అసలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల జెండాలు నీ పక్కన పెట్టావు. చివరికి జనసేన పార్టీ కూడా నీ పక్కన పెట్టుకున్నావు. ఇది ఎగిరిద్ది అంటావు. ఏం ఎగిరిద్ది? ఆ జెండాలది ఎగటం కాదు, పడుకోవటం. ఇక సింగిల్గా వెళ్ళే ధైర్యం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. దాని గురించి వాళ్ళ
గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. సూపర్ 6 చేయాలనుకున్నాం, బయట నుంచి చూసినప్పుడు సూపర్ 6 చేసేద్దాం అనుకున్నాం, లోపలికి వెళ్ళి చూస్తే సూపర్ 6 చేయలేకపోతున్నాం. అంటే అధికారంలో లేనప్పుడు సూపర్ 6 చేయాలనుకున్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 చేయని అంటున్నాడు. దీన్నేగా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయటం అనేది, దీన్నేగా వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనేది, దీన్నేగా అక్కడ తీరిన తర్వాత అదేదో అనేది. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోకుండా ప్రజల్ని మోసం చేయటం తప్ప ఏమైనా ఉందా నేను అడుగుతా ఉన్నా. అసలు నీ ఆదర్శాలు ఏమిటి చెప్పు, నాకు అర్థం కదా. ఆదర్శంతో పుట్టినటువంటి పార్టీ అంటావు, ఏంటి నీ ఆదర్శం? ఊసలు వెళ్ళి ఆదర్శం, ఎవరితో అయినా జత కడతావు, ఎవరితో అయినా వెళ్ళిపోతావు, ఏ ఘాతుకానికైనా పాల్పడతావు. అధికారమే పరమావధిగా ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అధికారం ఇంకేం అవసరంలా. ఉగాది పర్వదినం సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక సేద్యం చేపట్టారు. ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బిఎన్పురంలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఎంపీ ఎద్దులు నాగలిని పూజించారు. అనంతరం నాగలతో భూమిని దున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షల్ని తెలియపరిచారు. పార్లమెంట్ సభ్యుడిగా తొలిసారి ఏరువాక నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని రైతులు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాల సంక్షేమం కోసం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మంచి పథకాలు తీసుకొస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా తెల్లవారుజామున మా పండితులు ఏరువాక కార్యక్రమానికి తెల్లవారుజామున ముహూర్తం పెట్టారు. రణస్థలం మండలం వియ్యనపురం స్వగ్రామంలో ఈరోజు వ్యవసాయ క్షేత్రానికి వచ్చి ఏరువాక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెల్లవారుజామున ముహూర్తం తర్వాత ఈరోజు రైతులకి పాడి పంటలు రావాలని, అన్ని రంగాల అభివృద్ధి చెందాలని, అలాగే తెలుగు ప్రజలకు కూడా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, ఆనందంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఏరువాక కార్యక్రమం మా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ సంపదలోనే ఈరోజు కార్యక్రమం అక్షయక్షేత్రం చేశాం. రైతు బిడ్డగా గతంలో చేశాను, ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తొలిసారిగా వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ నేను ఏరువాక కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా అలాగే భారతీయులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆరోగ్యాలతో, ఆనందంతో, సుఖ సంతోషాలతో ఏడాది కొనసాగించాలని, మీ సహాయ సహకారాలు పరిపూర్ణంగా గతంలాగా ఉండాలని, అలాగే మనం అందరం కూడా కలిసి మన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వవిద్యాలయం భూములను అక్రమంగా వేలం వేస్తున్నారని, దీన్ని నిలిపివేయాలని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అక్రమ వేలం పాటను వెంటనే ఆపివేయాలని నినాదాలు చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. పోలీసుల వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేపట్టారు. ఈ తోపులాటలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హోమ్ టీం గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో ముంబైని మట్టి కరిపించింది. గుజరాత్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 160 రన్స్ కే పరిమితమైంది. ఈ విజయంతో జీటీ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 8 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. సాయి సుదర్శన్ 63, కెప్టెన్ శుభ్మన్ గిల్ 38, జాస్ బట్లర్ 39 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహార్, ముజీబ్ రెహమాన్, సత్యనారాయణ, రాజు తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 197 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్ 48, తిలక్ వర్మ 39 మాత్రమే రాణించారు. రోహిత్ శర్మ 8, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 11 నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ చెరో 2 వికెట్లు తీశారు. గుజరాత్ కి ఈ సీజన్ లో ఇదే తొలి విజయం. అటు ముంబై ఆడిన 2 మ్యాచ్లను పరాజయం పొందడం గమనార్హం. బంగారం ధరను అంతర్జాతీయ మార్కెట్లు సహా వివిధ అంశాలు ప్రభావితం చేసే సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర ఇవాళ స్వల్ప తేడాతో యథావిధిగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 6:30 సమయానికి bullions.co.in ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,583 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల తులం పసిడి రేటు 89,000కు చేరింది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,730 కాగా 24 క్యారెట్ల తులం బంగారం రేటు 89,160గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ధరలో పెద్దగా మార్పులేమీ లేవు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 81,858 ఉండగా 24 క్యారెట్ల తులం పసిడి రేటు 89,300 వద్ద కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మయన్మార్, థాయిలాండ్ ను వణికించిన పెను భూకంపం 334 అణుబాంబుల విధ్వంసానికి సమానం. విస్తుపోయే విషయాలు తెలిపిన స్థానిక భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫినిక్స్. ఒక బైక్ 2 హెల్మెట్లు, కేంద్రం కీలక నిర్ణయం. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రవీంద్ర భారతిలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవం. పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు. హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్టీఆర్ మరణంతోనే నిజమైన టీడీపీ చనిపోయింది. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ వెన్నుపోటు నుండి పుట్టిందని విమర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ముంబై ఇండియన్స్ ఘోర ఓటమి. 36 రన్స్ తేడాతో ముంబైని ఓడించిన గుజరాత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.